పన్నీర్ మసాలా కర్రీ విత్ చపాతీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో పన్నీర్ విత్ క్యాప్సికమ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేశాను. ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ అండి అందరికీ. ఈరోజు పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. పన్నీర్ని ఆయిల్లో లేదా బటర్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన వాటిని పక్కకు తీసుకొని ఆ ఆయిల్లోనే మళ్ళీ క్యాప్సికమ్ కూడా ఫ్రై చేసుకోవాలి. మంచిగా క్యాప్సికమ్ కూడా ఫ్రై అయినాక వాటన్నిటిని పక్కకు తీసుకోవాలి. ఇందాక మనం క్యాప్సికమ్ను పన్నీర్ వేయించుకున్న బౌల్ ఉంది కదా, అందులోనే టమాటా, ఆనియన్స్, కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత దాన్ని పక్కకు పెట్టాలి, చల్లారనివ్వాలి. చల్లారి మిక్సీ పట్టే అంత లోపల మనం పన్నీర్కి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. అందులో ధనియాలు, మిరియాలు, యాలకులు, సాజీరా, కొంచెం అరటి మొగ్గ వేయండి. అరటి మొగ్గ వేసినాక బిర్యానీ ఆకు కూడా వేసి కొంచెం రోస్ట్ చేయండి. అందులో 2 ఎండుమిర్చి వేయండి. వేసి రోస్ట్ చేసి పక్కకు పెట్టి మిక్సీ పట్టుకోండి. అంతలో మనం మిక్సీ పట్టుకునే అంతసేపట్లో అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసి మనం ఇందాక టమాటా ఆనియన్స్ బాయిల్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేలాగా ఇలా నూనె పైకి వచ్చేలాగా మూత పెట్టుకొని సిమ్లో 2 మినిట్స్ ఉంచాలి. అప్పుడు ఆయిల్ అనేది పైకి వస్తుంది. నేను చెప్పే ప్రాసెస్ అంతా సిమ్లో చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇట్లా సిమ్లో పెట్టి పసుపు, కారం వేసి కొంచెంసేపు కలపండి. తర్వాతకి మనం ఇందాక తయారు చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేయండి. అప్పుడు టమాటా ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా, దాంట్లోకి మసాలా అంతా వెళ్ళి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. బట్ కర్రీ అంతా సిమ్లోనే పెట్టి చేయండి. హైలో పెట్టడం వల్ల అడుగంటుతుంది. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్టే వేయలే, ఎందుకంటే అడుగంటేస్తుందని వేయలే. మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేయకుండా మనం వాటర్ వేసాక అప్పుడు వేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. బట్ కర్రీ అంతా సిమ్లోనే కుక్ చేయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న పన్నీర్ పీసులను క్యాప్సికమ్ పీసులు వేసి కొంచెం మనం తయారు చేసుకున్న మసాలా కూడా వేయండి. కానీ బట్ సిమ్లోనే పెట్టి ఉడికించాలి, అప్పుడే ముక్కకు అనేది మసాలా పడుతుంది. అప్పుడు తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. నేను చేసిన కర్రీ చపాతీలోకి మాత్రం చాలా బాగుంది.